ఆయన్ని ఒక పెద్ద బాహుబలి పార్ట్ 1 బాహుబలి పార్ట్ 2 అట్ట మీరైతే ఒక పార్ట్లో 1 ఉంటారు అనుకుంటా. రామారావు టైంలో మీరు బాహుబలి 1 స్టోరీలో మీరు ఉంటారు, మేము వచ్చిన బాహుబలి 2 అనుకుంటా. ఇంకోటి కూడా బాహుబలి 3 అంత పెద్ద స్టోరీలు ఉన్నాయి. రాజకీయం ఎలా దాని గురించి ఒక గ్రంథం రాయొచ్చు. ఆయన కొన్ని తరాలు దాన్ని నేర్చుకోవచ్చు, ఒక పాఠ పుస్తకం పెట్టవచ్చు. జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, దయచేసి మీరు స్కూల్లో ఆయన పాఠ పుస్తకాలు పెడితే ఎలా మోసాలు చేయొచ్చు, ఎలా ఈరోజు నేర్చుకోవచ్చు, మోసాలతో రాజకీయం ఎలా చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గురించి కుట్ర బుక్కం అనే ఒక డైరీని పెట్టాలి. అదేవిధంగా మొన్నంతా కూడా ఎర్ర డైరీ అని చెప్తా ఉన్నారు. ఏడపోయినా నాది ఎర్ర డైరీ ఉందని. అది ఎర్ర డైరీ కాదు, ఏ ఊర్లో ఏం దొరుకుతాయి తినేదానికి పనికి వస్తుంది. ఈరోజు వాళ్ళు ఆశపడుతున్నారు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేరు, కుప్పంలో కూడా గెలవలేరు. స్పీకర్ సార్, కుప్పంలో కూడా గెలవలేరు. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దీవెనతో మరలా ముందుకు వస్తాం. నమస్తే అన్నో, బిఎం మధుసూదన్ రావు. ఏమి కథల గురించి మాట్లాడుతున్నావు? ఏంది కథ? చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు కథ ఏం రాస్తావు? కానీ నిన్నగాక మొన్ననే కదా లేటెస్ట్గా జరిగినది, తెలీదు? మొన్ననే జరిగినది లేటెస్ట్గా. ఏంటిది? బాబాయి బాత్రూంలో గొడ్డలి వేటు రాస్తే మిలియన్ యూస్ రావు కథకే. నీకు తెలియని కథ అది ఎప్పుడో మనం చూడలేదు, అదేం జరిగిందో మనకు తెలియదు. దాని గురించి ఎందుకురా నీ పాసుగాల? నిన్నగాక మొన్న జరిగినది కదరా అబ్బాయి. ఎంత 4 సంవత్సరాలే కదా. గుండెపోటు అన్నారు, గొడ్డలి పోటు అన్నారు, కథలు చెప్తున్నారు. ఇంకా ఇప్పటికి కూడా ఆయన బిడ్డ ఏం చేస్తుంది, మా నాయన్ని ఎవరు చంపారు చూడండి అని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది, కోర్టు చుట్టూ తిరుగుతుంది. నీ బండబడా దాని గురించి రాస్తే కథ ఏం కర్మ, సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఈ కథ కనుక నేను జగన్మోహన్ రెడ్డి 5.4 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సాక్ష్యములే, అందరు చూసిన కథే కదా. దీని గురించి మాట్లాడదాం. దీని గురించి చెప్తే ప్రజలందరూ కూడా అర్థమైద్దిగా. ఆయన బిడ్డ మొన్న బయటకు వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని చంపి 4.5 సంవత్సరాలు అవుతుంటే రాజశేఖర్ రెడ్డి పుట్టిన కొడుకు సీఎంగా ఉండి ఇప్పటిదాకా తేల్చలేదని చెప్తే బండబడ పరువు పోదా మనకే? ఇజ్జత్ పోయిందా? గదెందుకు? గదెప్పుడో అయిపోయిన నాటి గరీబ్ కాలం నాటి ముచ్చట. దాన్ని ఎందుకు రాబాయి తీయడము? 4.5 ఏళ్ళే కదా. దీన్ని తీస్తే బయటపడతల్లా, కథలు పడుతుంది. దీన్ని తీస్తే ఎవడు దీని మీద పుస్తకం రాస్తే యూస్ ఇన్నొత్తి అనుకున్నావు? చేద్దామేంది, ఇద్దరం కలిసి రాద్దామా కథ? దీని మీద సూపర్గా ఉంటుంది, భలే ఉంటుంది తెలుసా. అది సరే కానీ అబ్బాయా, 175కు 175 అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళ? ఏదో ఓ తూరి బయటకు వచ్చి ముద్దులు పెట్టి నడిమి పెడితే ఓట్లు వేసినారు కదా అని చెప్పి ప్రతిసారి ఓట్లు వేస్తామనుకుని సిద్ధం అంటున్నావా? ఇంకా గుద్దం అయిపోయింది అన్న సినిమా అయిపోయింది. ఇక నీ సంగతి నువ్వు శ్రీకాళహస్తిలో గుడిలే బడిలే యాడ కనపడతాడా బురదలో బురద పందిలు ఎక్కడ దొల్లాడుతూ ఉన్నావా? ఆయన అసెంబ్లీలో పుష్టిగా తిన్నా పట్టుకుందిగా, గుండీలు బాగా తగ్గుతున్నాయి, పొట్ట ముందుకు దన్నుకొని వస్తుంది. కొద్దిగా ప్రజల సొమ్ము సేవ చేయటం కొద్దిగా గుర్తుపెట్టుకోరావయ్యా. ఎంతసేపు ఉన్న అసెంబ్లీకి పోవటం, కంచాలు తినటము, చేసిన పని ఏమిలే. నియోజకవర్గానికి పోతే అక్కడ నియోజకవర్గంలో భూములు తింటున్నావు, ఆడికి పోతే ప్రజల సొమ్ము తింటున్నావు. పొట్ట చూసినావు ఎట్టొచ్చినాదో, బట్టకుండా ఎగదన్నకు వచ్చినది. ఏం తింటున్నావు రయ్యా? పువ్వే తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? ఆ శ్రీకాళహస్తిలో నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకొని కనిపించిన భూమి కనిపించిన దాన్ని నల్లా కబ్జా చేసినావంట. అడ్డమైందంతా తినమాకరా అబ్బాయి, ఆరోగ్యం చెడిద్ది. ఈ మధ్య రోగాలకి చాలా తేడా ఉండాలి అవ్యా. నువ్వు ఇట్ట తినిపోతే యాదన్న పొరపాటున సెలవుల బొల్ల దిగావనుకో, గున్న ఏనుగు బయలుకి వచ్చిందని చెప్పి తోటాలతో కాల్చి పారేస్తారు. ఇంకా ఏందో కథల గురించి చెప్తున్నావు నువ్వు. నీ బామ్మర్దికి చేసిన కథ గురించి అందరికీ తెలుసుగా. శ్రీకాళహస్తిలో కోడైకి వస్తున్నది కదా, ఏదో ఒక తూరి రీప్లే చేయమంటావు వీడియో? కథల గురించి వీటి గురించి మనం చెప్పుకోవాలి. మీ మోకాలను గాండ్రించి ప్రజలు వస్తున్నా సిగ్గు లేకుండా తుడుచుకొని అసెంబ్లీలో పోయి మాట్లాడుతున్నావే నువ్వు. ఏం కావాలి చెప్పు? ఎప్పుడుదో 40 ఏళ్ళ నాటి స్టోరీలు ఎందుకు? నిన్నగాక మొన్న 4.5 ఏళ్ళ జరిగింది. ఊ కిల్డ్ బాబాయ్
సూపర్గా ఉంటుంది అబ్బా రాస్తే. నా మాట నమ్ము, ఏడాడలేనట్టు చెత్తంతా మన అసెంబ్లీలోనే ఉంది. ఒక్కొక్కడు దున్నదిన్నడు తింటాము, ఆడ కూర్చోవటము, ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేయడంలే. కాళహస్తిలో ఈసారి నీకు గట్టిగా ఇవ్వాలని సిద్ధంగా డిసైడ్ అయినారు అబ్బాయి. ఈ తూరి నువ్వు కానీ పోటీ చేసినవనుకో, అమ్మోరు గుళ్ళో మేకప్ప కాదు బలిచ్చేది నిన్నే ఏటుకు అవతల పడేటట్టు చూడాలని చూస్తున్నారు చిన్నబ్బాయి. జాగ్రత్తగా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అసెంబ్లీలో మాట్లాడు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నోడితోటి ఎట్ట మాట్లాడాలి? నీ శ్రీకాళహస్తిలోనే కదరా ఎన్ని పరిశ్రమలు తెస్తే ప్రతి పరిశ్రమ కాడికి పోయి ఆయన పేరు ఆయన పరిశ్రమలు తేవటం, నువ్వు కమిషన్లు కొట్టేయటం.